నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఇవాళ మనం శౌర్య కన్సల్టెన్సీ గురించి తెలుసుకోబోతున్నాము. చాలామంది విద్యార్థుల కళ ఫారెన్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకుంటున్నారా? యుఎస్ఏ, యూకే, కెనడా ఇలా ఆప్షన్స్ ఎన్నో. వీటిలో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్షన్స్ ఎలా ఉండాలి, అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి సరైన కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. శౌర్య కన్సల్టెన్సీ గత 15 ఏళ్లుగా ఎన్నో వేలాది మంది విద్యార్థుల ఫారెన్ ఎడ్యుకేషన్ కలలను నిజం చేసింది. శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్ వీసాతో పాటు విజిట్, డిపెండెంట్, టూరిస్ట్, బిజినెస్ వీసా సర్వీసెస్ కూడా ఆఫర్స్ చేస్తోంది. సో ఇప్పుడు మనం స్టూడెంట్ వీసాకు సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్, ఇంటెక్స్, అప్లికేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ గురించి క్లియర్గా శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ ఉండొచ్చు, బట్ టైం లేకపోవడం వల్ల కాల్స్ తీసుకోలేకపోతున్నాము. మీరు ప్రోగ్రామ్ తర్వాత కూడా ఆన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో నమస్తే అండి రాధా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో శౌర్య కన్సల్టెన్సీ దాదాపు 15 years నుంచి చాలామంది స్టూడెంట్స్ ఫారెన్కి వెళ్ళారు. అందరికీ పరిచయం అవసరం లేని ఒక కన్సల్టెన్సీ అంటే శౌర్య అని మనం చెప్పడంలో అతిశయోక్తి లేదు అని మేము భావిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కాదు, ముందు నుంచి కూడా ఫారెన్కి వెళ్ళాలి అని ప్రతి పిల్లలు, పేరెంట్స్ కూడా కలలు కంటూనే ఉంటారు. ముఖ్యంగా మనం యుఎస్ఏలో చదువుకోవాలి అనుకుంటే ఎప్పుడు అసలు అప్లై చేసుకోవడానికి రైట్ టైము, ఎప్పుడు వెళ్తే బెటర్ అంటారు, అసలు క్లాసెస్ స్టార్ట్ అవుతాయా లేదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా అని రకరకాలుగా భయపడుతున్నారు కదా, వీటి గురించి చాలా మందికి అవగాహన లేదు. చాలా మంది వెళ్ళాలి అనుకుంటారు కానీ అసలు ఎప్పుడు అప్లై చేసుకుంటే రైట్ టైం, ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకేనండి. అన్లైక్ ఇన్ ఇండియా, యూఎస్ఏకి వచ్చేటప్పటికి మనకి 3 మేజర్ ఇంటేక్స్ ఉంటాయండి. 1 ఇంటేక్ వచ్చేటప్పటికి ఫాల్ ఇంటేక్ మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మన ఎగ్జామినేషన్స్ వల్ల 2021 పాస్డ్ అవుట్స్ ఎగ్జామినేషన్స్ వల్ల కొంచెం డిలే అయినా కూడా ఇంటేక్ అయితే కంపల్సరీగా ఉందండి. మేబీ సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్కి కొంచెం డేట్స్ కొంచెం షిఫ్ట్ కావచ్చు. సో దిస్ ఈజ్ అ మేజర్ ఇంటేక్ అనమాట. మనకున్న యూనివర్సిటీస్ అన్ని కోర్సెస్ ఆ టైంలో ఓపెన్ అవుతాయండి. మనకున్న స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఏవైనా కానీ ఆ ఇంటేక్లో ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. ఇది కనుక మిస్ అయితే నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ వాజ్ జనవరి ఇంటేక్ అండి, జనవరి 2022. సో 2022కి ఫ్యూ కోర్సెస్ ఉంటాయి. అంటే సెప్టెంబర్కి ఉన్న అన్ని కోర్సెస్ అవైలబుల్ లేకపోయినా కూడా కొన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేకి వచ్చేటప్పటికి వెరీ మైనర్ ఇంటేక్ అండి, వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారంటే, లాస్ట్ ఇయర్ కూడా 2020లో మనకి కరోనా వల్ల చాలామంది ఆగిపోయి ఉన్నారు. 2020 పాస్డ్ అవుట్స్ ఇంకా ఎక్కువ మంది వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ అంతా. సో ఆ ఇయర్ వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఈ సెప్టెంబర్ ఇంటేక్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. అలాగే 2021 పాస్డ్ అవుట్స్ కూడా మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ ఇవ్వకున్నా కూడా 4/1 వరకు మెమోస్తో మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఈ సెప్టెంబర్ ఇంటేక్కి. మనకి ఇంకా అప్లికేషన్స్ ఇంకా 2 monthsే అవైలబుల్గా ఉంటాయండి. ఆ తర్వాత డెడ్ లైన్స్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి క్లోజ్ అయిపోతాయి. సో మనం ఈ 2 months అంటే మనకి మే ఎండింగ్ వరకు కూడా మనకి ఆపర్చునిటీ ఉంది. ఇంకా ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా, ఇంకా మీకు స్కోర్స్ రెడీగా ఉండి అప్లై చేసుకోకుండా వెయిట్ చేస్తున్నా, డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు I-20 వచ్చిన తర్వాత ఏదైనా రీజన్ వల్ల కనుక మీరు ఈ ఇంటేక్ వద్దు అనుకున్నా కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ఇంటేక్ డిఫర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు యుఎస్ఏలో మాస్టర్ చేయాలి అనుకుంటే ఎటువంటి ఎగ్జామినేషన్స్ ఇండియాలో చేయాలంటారు? సో యూఎస్ఏలో అడ్మిషన్ రావాలి అంటే, ఎస్పెషల్లీ మాస్టర్స్ కోర్సెస్కి ఇన్ గ్రాడ్యుయేట్ స్కూల్స్ ఇన్ యూఎస్ఏలో అడ్మిషన్ రావాలి అంటే మనకి బేసిక్గా కొన్ని ఎగ్జామినేషన్స్ ఇండియాలో తీసుకోవాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్. దాన్నే మనం IELTS అంటాం, TOEFL అంటాం, PT3 ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుంది. అలానే ఈ మూడిట్లో IELTS ఈజ్ అ మోస్ట్ ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇందులో మీకు రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఈ మాడ్యూల్స్లో మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్తో పాటు మనము అడిషనల్గా తీసుకోవాల్సింది యూఎస్ఏకి ఎస్పెషల్లీ GRE ఎగ్జామినేషన్ అండి. ఈ GRE ఎగ్జామినేషన్ వచ్చేప్పటికి కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషన్. ఇందులో మీకు వర్బల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, అలాగే అనలిటికల్ రైటింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మంత్ లాస్ట్ 3 weeksలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి.
మనకి వచ్చేటప్పటికి లా, మెడిసిన్ ఈ కోర్సెస్ అంటే బిజినెస్ కోర్సెస్, ఈ 3 కోర్సెస్ కాకుండా మిగతా ఏ కోర్స్లో మనకి మాస్టర్స్ గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్ రావాలి అన్నా కూడా జిఆర్ఈ అనేది ఒక క్రైటీరియా అండి. డెఫినెట్గా అడుగుతారు. బట్ జిఆర్ఈ లేకుండా ఓన్లీ ఐఎల్టీఎస్తో కూడా మనకి ఫ్యూ యూనివర్సిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సపోజ్ మీ దగ్గర ఓన్లీ ఐఎల్టీఎస్ ఉంది, జిఆర్ఈ రాయాలనుకోవట్లేదు అనుకున్నా కూడా వీ హ్యావ్ సమ్ యూనివర్సిటీస్ విత్ ఓన్లీ ఐఎల్టీఎస్. బట్ జిఆర్ఈ, ఐఎల్టీఎస్ రెండు ఉంటే మీకు అడ్మిషన్స్ ఎక్కువ యూనివర్సిటీస్లో ఆపర్చునిటీస్ ఉంటుంది, అలాగే వీసా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, మనకి అడ్మిషన్ కూడా మంచి యూనివర్సిటీలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నేనైతే రెండు రాయమనే ప్రిఫర్ చేస్తానండి. ఇప్పుడు అడ్మిషన్కి కాకపోయినా ఎట్ అ టైమ్ ఆఫ్ వీసా, మనకి జూన్, జూలై, ఆగస్ట్లో వీసాకి వెళ్తూ ఉంటారు కదా మన స్టూడెంట్స్, ఆ టైంకైనా వాళ్ళు జిఆర్ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకుంటే వీసా సక్సెస్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. రాధా గారు, మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఎగ్జామ్ రాయడం ఇంపార్టెంట్, అవునండి. జిఆర్ఈ కానివ్వండి అలాగే ఐఎల్టీఎస్ ఈ ఎగ్జామ్స్ మస్ట్ అంటున్నారు కదా. అవునండి. మరి యూకేకి వెళ్తే గనక వాళ్ళు ఏం ఎగ్జామ్స్ రాస్తే బెటర్ అంటారు? అసలు వాళ్ళకు కూడా ఉంటుందా ఈ ఎగ్జామ్స్? సో యూకేలో వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఎటువంటి ఎగ్జామినేషన్స్ లేవండి. లైక్ ఐఎల్స్ కానీ, జిఆర్ఈ కానీ ఇటువంటి ఏ ఎగ్జామినేషన్స్ లేవు. బట్ మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ బాగుండాలి, అండ్ ఇంజనీరింగ్లో ఓవరాల్ పర్సంటేజ్ ఆర్ డిగ్రీలో ఓవరాల్ పర్సంటేజ్ బాగుండాలి. బాగుండటం అంటే మినిమం 60% ఉంటే చాలండి. రెండిట్లోనూ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ అలాగే డిగ్రీ ఓవరాల్ పర్సంటేజ్, ఈ రెండిట్లో 60% మన 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఉంటున్నాయి. సో ఈ 60% కనుక మీకు ఉంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి యూకేలోని టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఈ అడ్మిషన్ తీసుకోవడానికి ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. యూనివర్సిటీ నుంచి కొన్ని యూనివర్సిటీస్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూస్ ఉంటే, కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్గా మన మార్క్స్ చూసి డైరెక్ట్గా అన్కండిషనల్ ఆఫర్ లెటర్ సెలెక్ట్ చేస్తుంది. సో మీ ప్రొఫైల్కి అంటే మీకున్న ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్కి అలానే డిగ్రీ ఓవరాల్ పర్సంటేజ్కి ఏ యూనివర్సిటీస్ అయితే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్స్ లేకుండా వస్తాయి, ఉన్న వాటిలో బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, ఏ కోర్స్ తీసుకుంటే మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కెరియర్ కౌన్సిలింగ్లో ఇవ్వటం జరుగుతుందండి. మీరు ఈవెన్ ఫోన్ చేసినా కూడా ఫోన్కి కాల్ బ్యాక్ చేసి ఏమేమి యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఏం యూనివర్సిటీస్లో మనకి వితౌట్ ఐఎల్టీఎస్ మనకి అడ్మిషన్స్ దొరుకుతున్నాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారండి. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే యూకేకి వెళ్ళడానికి చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అసలు మీరు ఇన్ని ఇయర్స్లో దానికి రీజన్ ఏమై ఉంటుందని భావిస్తున్నారు? అంటే మీరు ఇంతకుముందు అంటున్నట్టుగా మనం గతంలో కూడా విన్నాము 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉండడం వల్ల ఏమైనా పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా యూకేకి వెళ్ళడానికి? ఏంటి కారణం? సో లాస్ట్ ఇయర్ వరకు యూకే అంత ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోలేదండి, బికాజ్ ఈ వర్క్ పర్మిట్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ఏ తీసుకుంటే మనకి 5 years ఇక్కడే వీసా వచ్చేస్తుంది. స్టెమ్ కోర్సెస్ అన్నిటికీ 5 years ఇక్కడే వస్తుంది. ఆ 5 yearsలో అక్కడ 2 years కోర్స్ తీసుకొని రిమైనింగ్ 3 years వాళ్ళకి టైం ఉంటుంది జాబ్ సెర్చ్ చేసుకోవడానికి ఆర్ H1B వేసుకోవడానికి, వాళ్ళకి ఇనఫ్ టైం ఉంటుంది. వేరేస్ యూకేలో వర్క్ పర్మిట్ లేకపోవటం వల్ల స్టూడెంట్ 1 year అక్కడ కోర్స్ కంప్లీషన్ చేసుకొని ఉన్న 2-3 monthsలో జాబ్స్ దొరక్క వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ టైంలో, అంటే బిఫోర్ 1 year బ్యాక్ వెళ్ళిన వాళ్ళు. సో లాస్ట్ 1 year నుంచి యూకే బాగా పికప్ అయింది. ఈ ఇయర్ చాలా మంది ఉన్నారంటారా యూకే? ఈ ఇయర్ చాలా మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ నుంచే ఈ ఫ్లో పెరిగింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అనమాట. లైక్ యూకేకి మళ్ళీ బ్యాక్ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్, అంటే స్టూడెంట్ అక్కడ 1 year కోర్స్ చదువుకున్న తర్వాత అక్కడే 2 years స్టే బ్యాక్ చేసి అక్కడ లోకల్ కంపెనీస్లో, లోకల్ ఇండస్ట్రీస్లో ఇతను ఏ ఫీల్డ్లో అనుకున్నాడో ఆ ఫీల్డ్లో జాబ్ ట్రై చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఇన్ కేస్ జాబ్ వచ్చిన తర్వాత కూడా వర్క్ వీసా రూల్స్ కూడా చేంజ్ చేశారు, అది కూడా పాయింట్ బేస్ సిస్టమ్ పెట్టారు. సో వర్క్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది, అక్కడే సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇప్పుడు యూకేలో ఎక్కువ ఉంది. సో ఇది ఒక మేజర్ రీజన్ అనుకున్నా కూడా వీ హ్యావ్ అదర్ డిఫరెంట్ రీజన్స్ కూడా. యూకేలో మాస్టర్స్ మనకి 1 year అంటే మిగతా అన్ని కంట్రీస్లో మనకి మాస్టర్స్ చేయాలంటే 2 years, వేరస్ యూకేలో వచ్చేటప్పటికి 1 year. ఇప్పుడు యూఎస్ఏలో తీసుకుంటే 2 years. 2 years టైము ఇన్వెస్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం 2 years మనీ, లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ ఇవన్నీ మనకి డబల్ అవుతాయి 1 yearకి 2 yearsకి. వేరాజ్ యూకేలో 1 yearలోనే ఫినిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫీ స్ట్రక్చర్ 8 to 10 lakhsలో మన కంప్లీట్ మాస్టర్స్ డిగ్రీ ఫినిష్ చేసుకోవచ్చు.
మనకు నంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ యూకేలో చాలా ఉంటాయండి. అంటే ఒక్కొక్క కోర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. స్టూడెంట్కి ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లోనే తను మాస్టర్స్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ క్వాలిటీ అనమాట యూకే యూనివర్సిటీస్కి. అలానే ఎగ్జామినేషన్స్ ఏం రాయనవసరం లేదు, మనకున్న మార్క్స్తోనే మనకున్న పర్సంటేజ్తోనే మనం అప్లై చేసుకొని డైరెక్ట్గా అడ్మిషన్ టాప్ యూనివర్సిటీస్లో తీసుకోవచ్చు. ఇంకోటి యూకేలో వీసా వచ్చేప్పటికి కంప్లీట్గా పాయింట్ బేస్ సిస్టమ్ అండి. అంటే మనకి పాయింట్స్ వస్తే కరెక్ట్గా మనకి వీసా అనేది వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ హై వీసా సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ మీట్ అయ్యేటట్టు మనం గుడ్ కన్సల్టెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చేత వెరిఫై చేయించుకొని డాక్యుమెంట్స్ అన్నీ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకొని చేసుకుంటే పక్కాగా మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయితే వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ అండి లైక్ యూకే వెళ్ళడానికి. ఓకే రాధా గారు, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దాం. మరి యూకే వెళ్తాం కదా, ట్యూషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా అసలు శౌర్య కన్సల్టెన్సీని రీచ్ అవ్వాలంటే ఎలా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా. స్మాల్ బ్రేక్ తర్వాత రాధా గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. శౌర్య కన్సల్టెన్సీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. సో డైరెక్టర్ రాధా గారు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తున్నారు. స్క్రీన్ పై నెంబర్స్ నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ తర్వాత మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. రాధా గారు, సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, చాలామంది పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే అసలు ఫీ ఎలా ఉంటుంది, ఏ విధంగా పే చేయాలి, అంతేకాకుండా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ డౌట్స్ అయితే స్టూడెంట్స్లో కూడా చాలా మందిలో ఉంటుందండి. సో ఎలా అంటారు మీరు యూకేలో ఎస్పెషల్లీ? సో యూకేలో ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ అండి కంపేర్ టు రిమైనింగ్ ఆల్ ది కంట్రీస్. చాలా తక్కువ. ఎందుకు అంటే మాస్టర్స్ మనకు 1 ఇయరే ఉంది. 1 ఇయర్ మాస్టర్స్ ఉండటం వల్ల మనకి ఫీజు మిగతా అన్ని కంట్రీస్లో కంపేర్ చేస్తే మనకి హాఫ్లోనే కంప్లీట్ ఫీజు అయిపోతుంది. మనకి ట్యూషన్ ఫీజు వచ్చేటప్పటికి జనరల్గా 8 to మనకి 12 lakhsలో మ్యాక్సిమం ఆన్ యావరేజ్ యూనివర్సిటీస్లో మనకి ఫీజు కంప్లీట్ అయిపోతుందండి. ఈ ఫీజు వచ్చేటప్పటికి ఇన్ ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేసుకోవచ్చు. లైక్ ఇన్ ఇండియాలో బిఫోర్ గెటింగ్ ది క్యాష్ లెటర్ మీరు 50% ఆర్ 60%, కొన్ని యూనివర్సిటీలో 3,000 pounds 4,000 pounds అట్లా యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండెన్స్ ఉంది. సో అది యూనివర్సిటీ ఆఫర్ లెటర్లో ఎంతైతే మీకు ఫీజు ఇనిషియల్ డిపాజిట్ మెన్షన్ చేస్తారో అది ఇండియాలో పే చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఫీజు ఏదైతే ఉందో అది మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కొంచెము, దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ స్టార్టింగ్లో కొంచెము అట్లా మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇవే కాకుండా ట్యూషన్ ఫీజ్కి మనకి స్కాలర్షిప్స్ అవైలబుల్ కూడా ఉంటాయండి. స్కాలర్షిప్స్ వచ్చేటప్పటికి 2 types ఉంటాయి. మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ 500 నుంచి 1,000 pounds వరకు, 1,500 pounds వరకు ఉంటుంది. వేరేస్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ వచ్చేప్పటికి బేస్డ్ అపాన్ ఈ పర్సంటేజ్ ఉంటుందండి. ఈ పర్సంటేజ్ బేస్డ్ స్కాలర్షిప్ వచ్చేటప్పటికి అప్ టు 4,000 pounds వరకు కూడా మనకి స్కాలర్షిప్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ ఎంతైతే వస్తుందో ఆ స్కాలర్షిప్ డీటెయిల్స్ మొత్తం మనకు ఆఫర్ లెటర్లోనే మెన్షన్ చేయడం జరుగుతుందండి. యూనివర్సిటీ నుంచి వచ్చే లెటర్లోనే మీకు టోటల్ ట్యూషన్ ఫీ ఎంత, కోర్స్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, దాంట్లో స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఆ స్కాలర్షిప్ పోను మీరు ఎంత ఫీ పే చేసుకోవాలనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఉంటాయి. సో మీకు డెఫినెట్గా ఎటువంటి వరీస్ అవసరం లేదు. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషనే మా కౌన్సిలర్స్ ఆ స్కాలర్షిప్ కూడా అప్లికేషన్ చేస్తారు. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో డైరెక్ట్ అప్లికేషనే స్కాలర్షిప్కి కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ మీరు యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ లోకల్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఏదైనా కానీ ఆ బ్యాంక్లోకి వెళ్ళి ఎడ్యుకేషనల్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఆ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా క్లారిటీగా మా కౌన్సిలర్స్ మీకు కౌన్సిలింగ్ సెషన్లో చెప్తారండి. రాధా గారు, శౌర్యలో ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా పక్కా గైడ్ చేస్తూ ఉంటారు మీరు స్టూడెంట్స్ ని. అంతేకాదు సక్సెస్ రేట్ కూడా ఎక్కువ మీ దగ్గర అని మేము విన్నాము. నాకు తెలిసి దాదాపు 15 years ప్లస్ అవుతుంది అనుకుంటాను సక్సెస్ఫుల్ గా మీ కన్సల్టెన్సీ దూసుకుపోతుంది. అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అని తెలుసుకోవాలని ఉంది. ఓకే, స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ వచ్చిన దగ్గర నుంచి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటారండి. కొంతమంది రీసెర్చ్ చేసేసుకొని ఉంటారు, అంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి అనేది రీసెర్చ్ చేసుకొని ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకొని అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే డైలమాలో ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్కి అసలు కొంచెం నాలెడ్జ్ కూడా ఉండదన్నమాట. అంటే మేబీ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తుంటారు, అంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి, ఎందుకంటే వేల యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో మనకి ఏది సరిపోతుంది, మన కోర్స్ ఎందులో ఉంది అనే డీటెయిల్స్ తెలియదు. సో స్టూడెంట్ ఎలా ఉన్నా కూడా, అంటే స్టూడెంట్ యాంగ్జైటీస్ ఎలా ఉన్నా కూడా శౌర్య కన్సల్టెన్సీలో వాళ్ళందరికీ ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అంటే వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళకి ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నదా దాన్ని బట్టి డెఫినెట్గా కెరియర్ కౌన్సిలింగ్లో
లో మీకు ఇస్తారనమాట. అంటే డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయి, దాని తర్వాత వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది, పార్ట్ టైం వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది, ఆఫర్ లెటర్ ఎన్ని డేస్లో వస్తుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ గైడెన్స్, వీసా గైడెన్స్ కూడా ఉంటుంది. సో శౌర్యాలో వచ్చేటప్పటికి మాక్ ఇంటర్వ్యూస్కి ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుందండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ స్టూడెంట్కి చెప్తూ 3 to 4 రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని స్టూడెంట్ ప్రిపేర్ అయ్యాడు, కరెక్ట్గా చేస్తున్నాడు, ఇంకా వెళ్తే సక్సీడ్ అవుతాడని కాన్ఫిడెన్స్ మాకు వచ్చిన తర్వాతే మేము వీసా ఇంటర్వ్యూస్ బుక్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మా వీసా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు రిమైనింగ్ ఆల్ కన్సల్టెంట్స్. మీకు ఇన్ కేస్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ అంటే రిగార్డింగ్ నాట్ ఓన్లీ యూఎస్ఏ, యూకే ఇవే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ లైక్ మనకి కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్, జర్మనీ, ఇటలీ, ఇట్లా ఏ కంట్రీ అయినా కూడా ఆ కంట్రీ స్టూడెంట్ వీసా అనేది అవైలబుల్గా ఉందండి. డెఫినెట్గా మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఏ టైప్ ఆఫ్ వీసా అయినా కూడా మీరు డెఫినెట్గా కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చండి. ఓకేనండి, కొంతమంది స్టూడెంట్స్ బ్యాచిలర్స్లో 3 years డిగ్రీ చేస్తుంటారు, లైక్ 4 years బీటెక్లా కాకుండా అలాంటి వాళ్ళు కూడా యూకేకి వెళ్ళాలి, యూఎస్ఏకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అవునండి. సో వారికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయండి? ఎస్ అండి, డెఫినెట్గా ఉన్నాయి. అంటే బీటెక్స్ ఆర్ బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ, బయోటెక్నాలజీ వీళ్ళే కాదు, మన బీకామ్ చేసిన వాళ్ళు ఉంటారు, బీఎస్సీ, ఇలా బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఇట్లాంటి ఏ కోర్స్, బీబీఏ ఇట్లాంటి కోర్సెస్ వాళ్ళందరూ డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు అండి. బోత్ యూఎస్ఏ, యూకేలో అప్లై చేసుకోవచ్చు. సో మీకు మీ ప్రొఫైల్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది కేర్ఫుల్గా చేయాలండి. అంటే అన్ని యూనివర్సిటీస్ 3 year డిగ్రీని యాక్సెప్ట్ చేయవు. సో మీ 3 year డిగ్రీని యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఏంటియో చెక్ చేసుకొని ఆ షార్ట్ లిస్టింగ్ కనుక మనం కరెక్ట్గా చేసుకుంటే డెఫినెట్గా 3 year చేసిన వాళ్ళకు కూడా మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకేనండి, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇలా అన్ని కంట్రీస్కి పంపిస్తాము స్టూడెంట్స్ని అని అంటున్నారు. లైక్ ఇప్పుడు మనం కెనడా తీసుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్స్ తీసుకోవాలి, అలాగే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కెనడాలో వచ్చేటప్పటికి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి ఓన్లీ 1 ఎగ్జామినేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఆ ఎగ్జామినేషన్ వచ్చేప్పటికి ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్. వీళ్ళు ఐఎల్టీఎస్కి రీప్లేస్మెంట్గా టోఫెల్, పీటీ ఇలాంటి ఎగ్జామినేషన్స్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కన్సిడర్ చేయవండి. సో మనకి ఓన్లీ ఎగ్జామినేషన్ ఐఎల్టీఎస్ అనే ఎగ్జామినేషన్ మనం కంపల్సరీగా తీసుకోవాలి. వీసా సక్సెస్ రేట్ చాలా హైగా ఉంటుందండి కెనడాకి, ఎస్పెషల్లీ బికాస్ డ్రాప్ బాక్స్ వీసా, మనకి ఇంటర్వ్యూ అనేది ఉండదు. కంప్లీట్ వీసా డాక్యుమెంటేషన్ అంతా మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ మీద ఉంటుంది కాబట్టి వీసా సక్సెస్ రేట్ చాలా హైగా ఉంటుంది. అలాగే కెనడాలో మాస్టర్స్ చేస్తే మీకు 3 years వర్క్ పర్మిట్ ఉంటుందండి. అంటే టోటల్ 2 years + 3 years టోటల్ మీరు 5 years మీరు కెనడాలో స్టే బ్యాక్ అవ్వచ్చు. అండ్ మనకి కెనడాలో ఇంకొక యూనిక్ అండ్ అడ్వాంటేజ్ క్వాలిటీ ఏంటి అంటే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ ఆప్షన్ అనేది ఉంది కెనడాలో. మనకి పాయింట్ బేస్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఇన్విటేషన్స్, రౌండ్స్ ఆఫ్ ఇన్విటేషన్స్ ఉంటాయి. సో మన స్టూడెంట్స్కి పిక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళారు అంటే పర్మనెంట్ రెసిడెన్సీతో సెటిల్ అవ్వచ్చు అనే ఆప్షన్ అయితే మోస్ట్ ఆఫ్ అవర్ ప్రీవియస్ స్టూడెంట్స్ గేవ్ దట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. చాలా మంచి కంట్రీ, కాకపోతే ఏంటంటే చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ అప్లై చేసుకోవాలి. వెరీ ఫ్యూ కాలేజెస్ అండ్ వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు కెనడా కనుక ప్లాన్ చేసుకుంటే వెల్ ఇన్ అడ్వాన్స్ అప్లై చేసుకోండి. అప్పుడు మీకు చాలా ఆప్షన్స్, యూనివర్సిటీ కోర్సెస్ ఆప్షన్స్ ఉంటాయి. రాధా గారు, ఇక్కడ నుంచి వెళ్ళిన చాలా మంది స్టూడెంట్స్ నేను గమనించడం ఏంటంటే స్టడీస్ కోసం వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు స్టూడెంట్స్. చాలా మంది ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలోనే సెటిల్ అయిపోతుంటారు. సో ఈ పేరెంట్స్ వాళ్ళని చూడడానికి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళి కొద్ది రోజులు ఉండాలనుకుంటారు. సో వీళ్ళు డిపెండెంట్ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఇది కూడా మీరు గైడ్ చేస్తారా అండి? ఎస్ అండి, అంటే స్టూడెంట్ వీసాగా వెళ్ళి ఆ స్టూడెంట్ వీసా మీద ఉన్న ఆర్ఎల్స్ ఆ తర్వాత వర్క్ వీసా కన్వర్ట్ అయిపోయి వర్క్ వీసా మీద ఉన్న డెఫినెట్గా పేరెంట్స్ వెళ్ళొచ్చండి. నాట్ ఓన్లీ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, అంకుల్స్, ఆంట్ దే కెన్ విజిట్ అనమాట వాళ్ళని చూడటానికి. సో సఫిషియెంట్ ప్రూఫ్స్ అన్ని పెట్టుకుంటే కనుక డెఫినెట్గా విజిట్ వీసాకి అప్లై చేసుకోవచ్చండి. మనకి యూఎస్ఏలో తీసుకుంటే 10 years వీసా స్టాంపింగ్ అవుతుందండి. వేరేజ్ యూకే ఇంకా మిగతా కంట్రీస్ అన్ని మన ట్రావెల్ డ్యూరేషన్ని బట్టి మనకి వీసాస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో డిపెండెంట్ వీసా వచ్చేటప్పటికి అది ఓన్లీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్ వీళ్ళే డిపెండెంట్స్ అవుతారు. సో వీళ్ళు డిపెండెంట్ వీసాకి వీళ్ళు చేసుకోవచ్చు. అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అక్కడ ఉండి ఇక్కడ స్పౌస్ వెళ్ళాలి అనుకున్నా, చిల్డ్రన్ వెళ్ళాలనుకున్నా వాళ్ళది డిపెండెంట్ వీసా అవుతుంది. ఈ డిపెండెంట్ వీసా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ డ్యూరేషన్, ఇప్పుడు స్టూడెంట్ వీసా 2 years వచ్చింది అనుకోండి, డిపెండెంట్ వీసా కూడా 2 years వస్తుంది. సో కొన్ని కంట్రీస్లో ఎస్పెషల్లీ మనం యూకే తీసుకుంటే వాళ్ళు అక్కడ డిపెండెంట్స్ వర్క్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ మూవ్ అయిపోయి ఒకళ్ళు చదువుకుంటూ ఒకళ్ళు వర్క్ చేసుకుంటూ కిడ్స్ని చదివించుకుంటూ అట్లా
అట్లా కంప్లీట్ ఫ్యామిలీ మూవ్ అవ్వచ్చు యూకేకి. సో వీళ్ళందరూ డిపెండెంట్ వీసాస్కి వేసుకోవాలి. సో మనకి రిలేషన్ని బట్టి మనకి టైప్స్ ఆఫ్ వీసాస్ అనేవి మారుతూ ఉంటాయి అండ్ అక్కడ కండిషన్స్, వర్క్ కండిషన్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక ఒక 3 months మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో ఒక 3-4 months ముందర మనం ప్లాన్ చేసుకుంటే చాలా క్విక్ అండ్ ఈజీ డాక్యుమెంట్స్, అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉండే డాక్యుమెంట్సే కాబట్టి మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చండి. సో చాలా మంది మన తెలుగు విద్యార్థులు ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే ఇప్పుడు అంటే ఓకే మొత్తం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా, బట్ అక్కడికి మన వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది కదా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రాబ్లం. సో దీన్ని కూడా మీరు ట్రైన్ చేస్తారా? సో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏముండదండి, ఇప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే అందరూ మాట్లాడేది. సో ఇన్ కేస్ మన స్టూడెంట్స్ కనుక అక్కడికి వెళ్ళేటప్పుడు మనం బేసిక్గా చెక్ చేస్తున్న ఎగ్జామినేషన్ IELTS ఎగ్జామినేషన్. ఈ IELTS ఎగ్జామినేషన్లో ఉన్న స్కిల్స్ ఏంటి? రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ ఇంగ్లీష్లో. సో మన స్టూడెంట్స్ ఎంతవరకు ఉన్నారో అంత కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తున్నారు. సపోజ్ మన యూకే తీసుకున్నా కూడా యూకే మీ ఎగ్జామినేషన్ లేకుండా తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఊరికే ఏం తీసుకోవట్లేదు, మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ చెక్ చేస్తున్నారు, ఎందుకంటే బేసిక్ అదే కాబట్టి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ చెక్ చేస్తున్నారు, డిగ్రీ ఓవరాల్ పర్సంటేజ్ చెక్ చేస్తున్నారు. అలాగనే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ, వాళ్ళు 1-on-1 ఆన్ స్కైప్లో కానీ జూమ్ సెషన్స్లో కానీ వాళ్ళు 1-on-1 ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అతనికి కోర్స్ గురించి ఎలాంటి అవగాహన ఉంది, కోర్స్ సబ్జెక్ట్స్ తెలుసా, అతని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకొని స్టూడెంట్ జెన్యూన్ స్టూడెంట్ అక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో మంచిగా పాస్ అయ్యి బయటకు వెళ్తాడని కాన్ఫిడెన్స్ వస్తేనే సీట్ ఇస్తారు. రాధా గారు, ఇప్పుడు చాలా మంది ప్రోగ్రామ్ చూస్తున్నారు, అసలు శౌర్యాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటే ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అని ఒక పెద్ద డౌట్ మా వ్యూవర్స్ కి. అసలు మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, శౌర్య కన్సల్టెన్సీ గురించి డీటెయిల్ గా చెప్పండి. సో శౌర్య కన్సల్టెన్సీని రీచ్ అవ్వటం చాలా సింపుల్ అండి. మీరు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా, అంటే రిగార్డింగ్ ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ యూకే, USA, వీ డూ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ అండి. లైక్ మనకి ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, న్యూజిలాండ్, ఆర్ ఎల్స్ మనకి యూరోపియన్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఇలాంటి ఏ కంట్రీ అయినా కూడా స్టూడెంట్ వీసా ప్రాసెస్ డెఫినెట్గా అవైలబుల్గా ఉందండి. నాట్ ఓన్లీ స్టూడెంట్ వీసా, అన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ లైక్ విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, డిపెండెంట్ వీసా, బిజినెస్ వీసా, ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయో ఆ టైప్స్ వీసాస్ అన్ని సర్వీసెస్ శౌర్యాలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి వెబ్సైట్ ఉందండి shaurya.com. ఆ shaurya.comకి వెళ్ళినా కూడా యూ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ కంట్రీ. అండ్ మనకి హైదరాబాద్లో వచ్చేప్పుడు 5 ప్లేసెస్లో శౌర్య ఉందండి. లైక్ JNTU కావచ్చు, SR నగర్, సుచిత్ర, తార్నాక, దిల్సుఖ్ నగర్లో, అండ్ గుంటూరు, విజయవాడ, వైజాగ్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో డెఫినెట్గా మీరు ఫోన్ చేయండి. మీరు ఇన్ కేస్ రిమోట్ ప్లేస్లో ఉన్నా కూడా డెఫినెట్గా మాకు కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు, చాలా డౌట్స్ని క్లారిఫై చేశారు. ఫారెన్కి వెళ్ళాలి అనేది ఒక కళని సాకారం చేసుకోవడం ఇంత సులువా అన్నట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తెలుసుకున్నారు కదండి శౌర్య కన్సల్టెన్సీ గురించి. ఇదండి ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.